హాయ్. ఇది కొద్దిగా సీరియస్ స్పేస్లో వెళ్ళేది, దీంట్లో జోకులు ఉండవు. యా ఓకే కమింగ్ టు ద వీడియో. తెలుగు ఆడియన్స్ ప్రాణం ఇస్తారు. మంచిగా ఉంటే మంచి, చెడుగా ఉంటే చెడు. ప్రపంచంలో తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఎక్కడా లేరు. ఇది అందరూ చెప్తా ఉంటారు సెలబ్రిటీ స్టేజ్ ఎక్కి. కానీ రియాలిటీ ఏంటంటే తెలుగు ఆడియన్స్ అంత టాక్సిక్ ఎవరు లేరమ్మా. తెలుగు ఫ్యాన్ వార్స్ చేసేది ఇండియాలో అతి దరిద్రమైన ఫ్యాన్ వార్స్ ఎక్కడైనా జరుగుతాయంటే మన ఇండస్ట్రీలోనే. 6 పెద్ద హీరోలు, వాళ్ళ ఫ్యాన్ వార్లు బొక్క బోడి. ఆడికి 10 ఏళ్ళు ఉండవు, ఆడు ఫ్యాన్ వార్లు చేస్తాడు. ఆడికి జాబ్ ఉండదు, ఆడు ఫ్యాన్ వార్లు చేస్తాడు. తిప్పి కొడితే ఆడికి 10,000 రావు జీతం, ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆడు ఫ్యాన్ వార్లు చేస్తాడు. చిన్నప్పటి నుంచి నేను మా హీరో ఫ్యాన్ రా, మా నాన్న మా హీరో ఫ్యాన్ రా, మా తాత మా హీరో ఫ్యాన్. నువ్వు ఫ్యానిజం చేస్తున్నావు, బానిసత్వం చేస్తున్నావు. వెళ్ళి ఆడు ఉచ్చలగడుగు, లేకపోతే పప్ప. అసలు ఇక్కడ వరకు బాగానే ఉంది. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మీ హీరో వేస్ట్. సరే, మీలో మీరు కొట్టుకొని సావండ్రా. కొత్తగా ఒక దరిద్రం స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్లో. ఎస్పీయు, ఎంటీయు, కేజేయు. నా ఉచ్చం తాగుతారు. సారీ ఇందాకే పోసాను, లేదు అయిపోయింది. కావాలంటే కొమ్మోట్లో ఉంది, తెచ్చిమ్మంటే తెచ్చిస్తా. వద్దులే, మీరే వచ్చి తాగండి. ఇంత దరిద్రమైన స్థితిలో ఉన్న మన తెలుగు యువతని కాపాడడానికి ఎవరు లేరు, ఎవరు రారు. ఎందుకంటే 4-5 కేసులు పడితే కానీ వీళ్ళు మూసుకొని ఉండరు. వాళ్ళల్లో ఒకడు ఒక పెద్ద యూట్యూబర్, వాడిని ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. ఎవడు లేడు. ఒకవేళ ఉన్నాడని అనుకుంటే మీ భ్రమ. ఎందుకంటే పెద్ద యూట్యూబర్లు, పెద్ద మీమ్ పేజీలు చెప్పరు ఇలాంటివి చేసాడంటే ఆడికంతే అధ్వానమైన పొజిషన్లో ఎవడు బతకట్లేదని అర్థం. ఒక హీరోయిన్ పక్కన పెట్టండి, ఒక ఉమెన్ ఆవిడ ఫస్ట్. ఆవిడ ఉచ్చదాగుతాను, ఆవిడ ఉచ్చకంటే ఈవిడ ఉచ్చ గొప్ప, ఈవిడ ఉచ్చకంటే ఇంకో ఆవిడ ఉచ్చ గొప్ప. ఏంట్రా ఇంత దిగజారేంట్రా? మన తెలుగు ఆడియన్స్ ఎంత దిగజారంటే అసలు నేను ఒక వీడియో చేశాను అనమాట. అంటే అకార్డింగ్ టు సైకాలజీ, సెక్షువల్ డ్రైవ్ ఉండే వాళ్ళకి ఇంకా పీక్ స్టేజ్, ఇంకా వర్స్ట్ వాడు సైకో స్టేజ్కి వెళ్ళిపోయాడని దానికి ఈ యూరిన్ తాగడం ఇలాంటివన్నీ ఒక బెంచ్ మార్క్ అనమాట. సో అది రీచ్ అయిపోయారు ఏ ఏజ్లో, అది కూడా అండర్ 18, అండర్ 24. ఈ ఏజ్ వాళ్ళు ఇవన్నీ చేసేది, ఫ్యాన్ వార్లు ఇవన్నీ బొక్కంతా. సో దాన్ని ఫ్లెక్స్ చేసుకుంటున్నారు మళ్ళీ. తిట్టాలా, పొగడాలా, చెప్పుతో ఏంట్రా? ఒక పని చేయండి. ఏం బొక్క, నీకెందుకు చెప్తా అడ్వైజ్ నేను. ఫ్యాన్ వాళ్ళు చేసుకుంటే చేస్తా నా కొడక. 3 నిమిషాలు వీడియో వచ్చింది. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు ఎలా డ్రాగ్ చేద్దాం? ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడుకుందామా? ఏం లేదు, అప్పుడప్పుడు లైవ్లు చేస్తూ ఉంటా. ఎప్పుడెప్పుడు లైవ్లు కావాలి అంటే సెలబ్రిటీని తీసుకొని వచ్చి వాళ్ళతో డిస్కస్ చేద్దాం మనం. అంటే 1-on-1 లైవ్ ఇంటరాక్షన్స్ విత్ ఫ్యాన్స్, సూపర్ చాట్స్, మార్నింగ్ డబ్బులు, వి గెట్ ఫోన్పేస్. అలా ఈ దరిద్రమైన సెటప్ని అద్భుతమైన సెటప్గా, నా ల్యాప్టాప్ని గేమింగ్ ల్యాప్టాప్గా, ఈ మైక్ని, ఈ బోయాని మంచి రోడ్డుగా మార్చడానికి తోడ్పడండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్ష్ క్లౌన్, 3 యాంగ్రీ బాయ్స్, ఫైల్స్ ఆఫ్ ట్యాబ్, గజబజలా. అంతే, 4 నిమిషాలు. ఎంతకంటే ఎక్కువ వీడియో ఎడిట్ చేయలేను, మనకు అంత సీన్ కూడా లేదు. బాయ్ చెప్పేద్దామా? బాయ్. ఒళ్ళు జాగ్రత్త అమ్మా. ఫ్యాన్ వార్లు ఇలాంటి గలీజు ఇవన్నీ చేసే ముందు గుర్తుపెట్టుకో, నీకంటే ఎర్రిపప్పు ఎవరు లేడు ఇక్కడ. నీకు ఏదనిపిస్తే అది చేసావంటే పోలీసులు చెప్పుతో కొడతారు. ఈ మధ్య సైబర్ క్రైమ్లు చాలా ఎక్కువ అవుతున్నాయిగా, తెలుసుకో. బాయ్. ఏడాపల్లి ప్రతిరోజు ఇది ఒక గోల అయిపోయింది. ఇది ఆగదు పెట్టదు. అమ్మ ఆగవే. హ్యాచీ ఆగు.